9 గుళ్ళకు ఒకే నియోజకవర్గంలో ఒకేసారి టెండర్లు గట్టిగా చెప్పి పోరాటం చేసి ఆ క్రమంలో పెద్ద సురేఖ మేడం కూడా సహకారం అందించి మనకి సహకారం అందించిన క్రమంలో ఇదే నియోజకవర్గంలో సిరికొండలో పెద్దమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, మారుపాకలో ఎల్లమ్మ తల్లి, చింతాల్ ఠానాలో వీరప్ప చౌడలం, కొడుమంజలో వీరప్ప స్వామి ఆలయం పూర్తయిపోయింది. అదేవిధంగా కట్టలింగంపేటలో వీరప్ప స్వామి, మీ దగ్గర పెద్దమ్మ తల్లి. ఈ విధంగా అనేక రకాల ఆయా కుల దేవతలుగా కుల దైవంగా భావించేటువంటి దేవాలయాల నిర్మాణానికి ముందుకు వచ్చినప్పుడు చేదుడు ఉండాలి. ఇందులో కూడా మీ డబ్బు ఈ 43 లక్షలలో మీ డబ్బు 8,60,000 అవి కూడా మీ ఖాతాల్లో ఉండి మీరు ఎవరికి ఇవ్వలేరు. రేపు అతను పనిచేసినప్పుడు ఈ 43 లక్షలు బిల్లు అయినప్పుడు ఈ 8,60,000 రూపాయలు కాంట్రాక్టర్ పోతుంది. అంటే మీ శ్రమ కూడా ఉందో అంటున్నా. ప్రభుత్వం వైపున మా వద్దు సహకారం అమ్మవారికి సేవ చేసుకునే భాగ్యం కలిగిన ఈరోజు మీ అందరి సేవ కూడా ఈరోజు పెద్దమ్మ తల్లికి ఉండడం వల్ల ఈరోజు 43 లక్షల రూపాయల నిధులు రావడం జరిగిందన్నమాట. ఈ సందర్భంగా దీని నిర్మాణం తొందరగా 9 నెలల్లో చేస్తా అంటున్నాడు. ఇంకో నెల ఎక్కువైనా పర్వాలేదు కానీ అంతకంటే దాటినియద్దు. ఎట్టి పరిస్థితుల్లో 9-10 మాసాల లోపల ఈ పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్మాణం పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులు కాంట్రాక్టర్లు తీసుకోవాలి. వేరే వరకు ఇబ్బంది అయితే నేను చూసుకునేట్టు ఏర్పాటు చేస్తా. ఈ నిర్మాణం పూర్తి కావాలి. సంవత్సరం లోపలే మంచి రోజునాడు పెద్దమ్మ తల్లి యొక్క ప్రతిష్టను మీరు రంగరంగ వైభవంగా పండుగ వాతావరణంలో ఫాజల్ నగర్ మొత్తం మీ కుటుంబ సభ్యులు మీ బంధువర్గం అందరూ కూడా బ్రహ్మాండంగా చేయాలి. అప్పుడు మీరు కూడా వచ్చి టిఫిన్ పెడతాం, టిఫిన్ చేస్తాం, భోజనం పెడతాం, భోజనం తింటాం, పప్పంతాం. ఆ రోజు అమ్మవారి ఆశీస్సులు అందరికీ అందేలా వేడుకుందాం అని చెప్పని మాట సందర్భంగా చెప్తూ ఇద్దరు మిత్రులు చెప్పారు మన ప్రాంతంలో అప్పుడే దేవాలయాలు వచ్చినాయంటే మళ్ళీ ఇప్పుడే దేవాలయాలు వచ్చినాయని చెప్పండి. చందుర్తి అప్పుడు నేను ఎంపీపీ దేవస్థానం చైర్మన్గా ఉన్నా. ఎల్లమ్మ టెంపుల్, మహాలక్ష్మి టెంపుల్, వీరప్ప టెంపుల్ 3 దేవాలయాలకు సంబంధించినట్టు ఫైల్ కలుగుతూ ఉంది. కలుగుతా అంటే వీళ్ళు పోయినప్పుడల్లా ఆది శ్రీనివాస్ గిట్ని అంటాడు. ఎందుకు ఒక్కూరులో 3 ఎట్లయితే సాధ్యం కానే కాదు. ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో ఒక్కూరులో 3 గుళ్ళు ఎప్పుడు కూడా రాలేవన్నారు. కానీ పట్టుబట్టి రత్నాకరరావు సాబ్ మినిస్టర్ 3 గుళ్ళు ఒకటే ఊర్లో తీసుకుని వచ్చిన ఆంధ్రప్రదేశ్లో రికార్డ్. ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఒకటే మండలం 2 జూనియర్ కల్లా వచ్చింది. మన దగ్గర కడపల రాజశేఖర్ గారి నియోజకవర్గంలో ఉందంటే చందుర్తిలో 2 జూనియర్ కల్లా తీసుకొచ్చాం. అంటే మనకు మనస్తత్వం అంటే చేయాలనేటువంటి తపనుడు తప్పనిసరిగా దేవుడు అమ్మవారు మార్గాలు చూపిస్తారని చెప్పడానికి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆ 3 గుళ్ళు కూడా ఒకరోజు మబ్బుల 3:30కే వీరప్ప స్వామి ఆలయానికి భూమి పూజ అంటే మబ్బులు 3:30కి పోయి కొబ్బరికాయ కొట్టచ్చు. ఇక్కడ కూడా దేవాలయాన్ని మనం అన్ని రంగాలు కూడా అభివృద్ధి పథకంలో తీసుకొని పోవాలని చెప్పిన ప్రయత్నం చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవ, వారి యొక్క ఆలోచనతో ఎట్టి పరిస్థితుల్లో పేదవారు ఈరోజు సమ్మక్క సారలమ్మ ఎవరి పేర్లు ఉంటాయి, పేదోళ్ళ పేర్లు. ధనవంతుల ఇంట్లో పెట్టుకుంటారు పేరు, సమ్మక్క సారలమ్మ పెట్టుకుంటారు. ధనవంతుల ఇళ్ళలో రాజన్న అని చెప్పి ధనవంతుల ఇళ్ళలో పెట్టుకుంటారు. రాజన్న కూడా పిలుపు, పేదల పిలుపు ఉంటుంటారు. అలాంటి పేదల పెన్నిది పేదల దేవుడైనటువంటి రాజన్న ఆలయానికి ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ నిధులు ఇస్తుంది, సమ్మక్క సారలమ్మ నిధులు ఇచ్చింది. అంటే పేద ప్రజలు ఆరాధించేటువంటి దైవాలైనటువంటి దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయ అభివృద్ధి కానీ, ఈరోజు సమ్మక్క సారలమ్మ అభివృద్ధి కానీ, బాసర సరస్వతి అమ్మవారు, అదేవిధంగా భద్రాచలం సీతారామచంద్ర స్వామి, అంటే బాసర నుంచి భద్రాచలం గోదావరి సంబంధించినటువంటి పుష్కరాలు ఘనంగా జరిపించేసి అన్ని దేవాలయ అభివృద్ధి కోసం కూడా అనేక నిధులు వెచ్చించారు. అంటే ఒక రకంగా మన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి క్రమంలో మన సాంప్రదాయాలు కాపాడే క్రమంలో కూడా అనేక దేవాలయాలు మంజూరు అవుతున్నాయి. అందులో భాగంగా కుల దేవతలకు సంబంధించినటువంటి కుల దేవతలు ఆయా కులాల ఆరాధ్య దైవమైనటువంటి దేవాలయ నిర్మాణం కోసం కూడా మమ్మల్ని అడిగింది తడుగుని నిధులు ఇచ్చేట్టు ఏర్పాటు చేస్తున్నాం. మరి ఆ విధంగా లోక కళ్యాణం జరగాలని ఆ పెద్దమ్మ తల్లిని వేడుకుందాం, ఆ రాజన్నను వేడుకుందాం. మీ అందరు కూడా మరి నన్ను ఆహ్వానించి నేను కార్యక్రమం మొదలుపెట్టమని చెప్పాను. పెద్దాన్ని ఇప్పటికి 3 సార్లు మాట్లాడుతూ మీరు కార్యక్రమం మొదలుపెట్టమని చెప్తా ఉన్నా. లేదు మీరు వస్తేనే కొబ్బరికాయ ఉంటుంది, మీరు వస్తేనే కొబ్బరికాయ ఉంటుందని చెప్పాను. మీ పెద్దవాళ్ళు సత్యాగవచ్చు కానీ మీరు అట్లుంటే ఈరోజు మీ మధ్యలోకి రావడం జరిగింది. నేనైతే పర్మిషన్ ఇచ్చాను. నేను
కొన్ని సందర్భాల్లో నేనే రావాలి కొబ్బరికాయ కొట్టాలి జరగాలని చెప్పని కోరుకుని మనసొస్తున్నది కాదు. పని జరుగుతూ అయిపోతుంది, ఎప్పుడు వచ్చి కలిసిపోవచ్చు కదా అని అందుకే అంటున్నారు కాబట్టి నేను రావడం జరిగింది. మిగతా దేవాలయాలు కూడా మీరు వీళ్ళంత తొందరలో మీరు ఈ గారు ఆయా గ్రామాలలో ఆల్రెడీ మనం సిరికొండకు సంబంధించి ఎల్లమ్మ టెంపుల్ చేసుకున్నాం కావచ్చు, కానీ ఆరాసం టెంపుల్ ఉంది, వాళ్ళందరూ కూడా ఉన్న సంఘం అంతా కూడా గ్రామస్తులందరూ కూడా కాబట్టి వాళ్ళతో మాట్లాడి చింతటాను కానీ ఇతర గ్రామాల వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో భూమి పూజ కార్యక్రమం పెట్టి ఆ దేవాలయాల నిర్మాణం ఇది కాంట్రాక్ట్ వచ్చినప్పుడు తొందరగా ఏమి చేస్తే లోక కళ్యాణం జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కార్యక్రమం ఏర్పాటు చేయాల్సి సందర్భంగా కోరుతూ మీ అందరికీ నన్ను ఆహ్వానించినటువంటి ముదిరా సంఘ పెద్దలందరూ కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారం.